సేకరించి ప్రదర్శనకుంచిన ప్రాంతాన్ని సందర్శించారు. సేకరించిన మట్టి గుట్టకు ప్రణామం చేశారు. ఈ సందర్భంగా రాజధాని మహిళా రైతులు చంద్రబాబుకు హారతులిచ్చారు. అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి ఐకానిక్ భవనాల కోసం పునాది వరకు నిర్మించారు. అవి 5 ఏళ్ల నుంచి నీటిలో నానుతూనే ఉన్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉందో కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు. పరిస్థితిని స్వయంగా చూసి తదుపరి పనుల్లో దేనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలో చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని దేశంలోనే వినూత్న నగరంగా నిర్మించాలని నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం ఉంటుంది. 16.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోర్ రాజధాని ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా కేవలం 58 రోజుల్లో రైతుల నుంచి 34,000 ఎకరాల భూమి సేకరించారు. రైతులు తమంతట తాము క్యూలైన్లో నిలబడి భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం మొత్తం దేశంలోనే ఒక విజయవంతమైన నమూనాగా నిలిచింది. ప్రజలు ఇచ్చిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 54,000 ఎకరాలను రాజధాని కోసం సేకరించారు. రోడ్లు, నిర్మాణాలు, రైతుల వాటా కింద తిరిగి ఇవ్వాల్సిన భూమి పోను ప్రభుత్వానికి రాజధానిలో 8,000 ఎకరాలు మిగులుతుంది. ల్యాండ్ పూలింగ్ కింద మొత్తం 29,881 మంది రైతులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో నవనగరాలు నిర్మించడం ద్వారా నలుమూలలా ప్రగతి బాటలు వేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాజధాని నిర్మాణాలపై 9,165 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందులో ప్రజాప్రతినిధుల కోసం 12 టవర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 288 ప్లాట్లున్నాయి. అఖిల భారత సర్వీసెస్